ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో లక్కీ కోసమని నైట్ మిత్ర నీ రూమ్ లో పడుకుంటే మొత్తాన్ని నీ రూమ్ లోకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నావా? ముందు అవి అక్కడ పెట్టు. వెంటనే ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళు. వెళ్ళు. నా భర్త కోసం నా భర్త బట్టలు వస్తువులు నేను తీసుకెళ్తుంటే నీకేంటే నొప్పి? నా భర్త రూమ్లోంచి నన్ను బయటికి వెళ్ళమనడానికి నువ్వు ఎవరు? నన్ను ప్రశ్నించడానికి నీకేం హక్కుంది? ఆయన నాకు తాళి కట్టిన భర్త. నాతో కలిసి భోజనం చేస్తారు, నా రూమ్లో పడుకుంటారు. భర్తగా నాకు పనులు చెప్తారు, భార్యగా నేను సేవలు చేస్తాను. అడగడానికి మధ్యలో నువ్వెవరు? నీకేం అధికారం ఉంది? నువ్వు నా అత్తవా, తోడికోడలవా, పోనీ సవతివా? అసలు ఎవరు నువ్వు? ఈ ఇంట్లో నీకేం పనుంది? ఇవన్నీ నేను కదా ప్రశ్నించాలి. పోనీలే అని ఊరుకుంటుంటే ఓవరాక్షన్ చేస్తున్నావు. అయినా నువ్వు నన్ను నిలదీసినందుకు కొట్టలేదు. ఎందుకు కొట్టానో తెలుసా? ఆ సరియుతో చేతులు కలిపినందుకు. ఆ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నాకు చాలా విషయాలు తెలుసు. అవన్నీ నేను ఇప్పుడే ఆయనతో చెప్పొచ్చు. నిన్ను కొట్టిన దెబ్బ ఆయనతో కొట్టించొచ్చు. కానీ ఎందుకు ఆగానో తెలుసా? నీ గురించి నేను చెప్పడం కన్నా ఆయనే తెలుసుకోవాలి. ఏదో ఒక రోజు అది జరుగుతుంది. ఆ రోజు ఆయనే నిన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు. ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అది ఎంతో దూరం ఉందనుకోకు. నీ టైం దగ్గర పడింది. నువ్వు దిగజారుతావు అని తెలుసు. కంపెనీ విషయంలో, టెండర్ విషయంలో సరియుకి నీ కోఆపరేషన్ అంతా తెలుసు. కానీ మరీ చిన్నపిల్లల విషయంలో దిగజారుతావనుకోలేదు. అదే నీ పతనానికి దారి తీస్తుంది. నువ్వు పాతాళానికి పడిపోతావు. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.